హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు కజ్జికాయల ఆర్డర్ వస్తే చేస్తున్నాను. 100 కజ్జికాయలు అనమాట. ఒక్కదాన్నే చేసుకుంటాను నేను. దాన్ని వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగో చూడండి, నేను కిలో శనగపప్పుకి అరకిలో బెల్లం వేస్తాను. శనగపప్పు, బెల్లం, పావు కేజీ కొబ్బరి వేస్తాను, ఎండు కొబ్బరి. ఆ కొలత ప్రకారం వేసుకుంటే మనకి బాగుంటాయి కజ్జికాయలు, చాలా బాగా వస్తాయి. పూత పిండికి మైదానే వాడతాను. గోధుమ పిండి అంత టేస్ట్ ఉండదు, తినకూడదు. అయినా కానీ ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి తినొచ్చు. అందుకని నేను మైదానే వాడతాను అనమాట. ముందే ప్రిపేర్ చేసుకుంటాను. శనగపప్పు వేసుకొని, తర్వాత బెల్లం మెత్తగా కొట్టుకొని, కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిపి మిక్సీ వేసుకోవాలి. రెడీగా పెట్టుకున్నాను అనమాట. డబ్బాలో పోసుకున్నాను. తర్వాత ఒక గంట ముందు ఒక అర కేజీ మైదా పడుతుంది. అర కేజీ మైదా కలుపుకొని ఒక గంట నాననిస్తే బాగా వస్తాయి కజ్జికాయలు. నానబెట్టి నేను ఈలోపు శుక్రవారం అయితే స్నానం చేసి వచ్చాను. సరే అర్జెంటుగా ఇవ్వాలని చెప్పి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే చేసుకుంటాను, ఎవరి హెల్ప్ తీసుకోను. ఒక రోజుది కాదు కదా ఆర్డర్లు చేయాలంటే. చేతనైన వరకు ఒక్కదాన్నే చేస్తాను అనమాట నేను. అమ్మ హెల్ప్ చేస్తుంది కానీ అమ్మ కింద కూర్చోలేదు, అందుకని అమ్మని కూడా పిలవను. మా అమ్మ మా ఇంటి పక్కనే ఉండిద్ది, 2 ఇళ్ళ అవతల. కానీ అమ్మని కూడా పిలవను, ఇబ్బంది పెట్టడం ఎందుకు. పెద్దగా కాళ్ళ నొప్పులు అమ్మకి బాగా ఇబ్బంది. అది కింద కూర్చోవాలి కదా అని నేనే చేసుకుంటాను. చెక్కలైనా, చక్రాలైనా, అరిసెలైనా, కజ్జికాయలైనా అన్నీ నేనే చేస్తాను ఆర్డర్లో. పెద్ద ఆర్డర్లు కాదు కానీ వచ్చిన వరకు నేనే చూసుకొని నేనే ఒక్కదాన్నే చేసుకుంటాను. అదిగో చూడండి, చేతితో అల్లుతాను. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఇది. చెక్కతో కాదు, నాకు చెక్కతో చేస్తే వేస్ట్ పోయిద్దని నచ్చదు. చేతితో అల్లుతాను. ఇది మా అత్తయ్య నేర్పింది నాకు, మా పెద్ద అత్తయ్య. చక్కగా చేతితోనే అల్లేస్తానమాట కజ్జికాయ. అసలు నీట్గా వస్తాయి. అన్నీ ఒకే సైజులో చేస్తాను. ఎక్కువ తక్కువగా నాకు నచ్చదు. ఏ పని చేసినా అంతే కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. అదిగో చూడండి, కజ్జికాయ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంటాయండి. బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు. బెల్లం శనగపప్పుదే బాగుంటుంది అనమాట. అది పొడి పెట్టుకొని రెడీగా పెట్టుకొని అట్లా చేసుకుంటే తొందరగా అయిపోద్ది పని. అది చూడండి, చాలా బాగా వచ్చినాయి కజ్జికాయలు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలా చపాతీ రుద్దుకొని చపాతీలాగా దానిలో పొడి పెట్టేసి పిండి కజ్జికాయ చేయటమే అనమాట. కానీ ఒకసారి చూస్తే వస్తుంది చేతితో కూడా, పెద్ద కష్టమేం కాదు అది. చాలా బాగా వచ్చినాయండి. పండగ పనులు మీకు ఎంతవరకు వచ్చినాయి? నాకు ఈ ఆర్డర్లే సరిపోతాయి. ఈ హడావుడి ఒక వారం గట్టిగా ఆర్డర్లు ఉంటాయి. చక్కగా కజ్జికాయలు, చెక్కలు, గవ్వలు అన్నీ చేస్తాను నేను. లడ్డు అవి మాత్రం కొంచెం రావు, పాకం కుదరదు. అందుకని నాకు భయం. చేస్తే ట్రై చేస్తే వస్తుంది అది కూడా. అరిసెలు కూడా బాగా చేస్తాను. ఈరోజు కజ్జికాయలు, చెక్కలు ఒక 300 ఆర్డర్ వచ్చింది. 100 కజ్జికాయలు, చక్రాలు 2 కేజీలు చేశాను అనమాట. అట్లా రోజు ఒక వారం బాగా వ్యాపారం అది ఉంటుంది. తర్వాత తక్కువే కానీ ఎవరికి వాళ్ళు మా పక్క వీధిలో కూడా చేస్తారు. ఎవరి బేరం వాళ్ళదే. వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, రెడీగా చేసి ఉంచాను నేనైతే. ఆర్డర్ వస్తేనే చేస్తాను. రెడీగా చేసి ఉంచితే మనకి నష్టం కదా. అన్నీ తెచ్చుకొని సరుకు పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది. అదే ఆర్డర్ చెప్పారనుకో తెచ్చుకొని ఎంత కావాలో అంత చేసిస్తాను. వేస్ట్గా కూడా అసలు చెయ్యను, నాకు రాదు కూడా. కరెక్ట్గా నేను ఎన్ని అనుకుంటే అన్నీ వస్తాయి. అదిగో చూడండి, చక్కగా కజ్జికాయలు అలా చేస్తా అనమాట. ఓ పేపర్ మీద పెట్టుకుంటే మొత్తం అయిపోయినాక కాల్స్తా. 50 కజ్జికాయలు చేసుకోవచ్చు ఒకసారి. 50 చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఇంకా కాలిస్తే బాగుంటుంది. ఏమి ఇబ్బంది ఉండదు, తడేం ఆరిపోదు. అది అలా తీసుకొని కవర్ పెడితే మనకి ఎండిపోకుండా ఉంటుంది మైదా పిండి. ఒక కవర్ పెడతాను దాని మీద. చూడండి, కజ్జికాయలు చేశాను. అదిగో అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. అదిగోండి, కజ్జికాయలు అన్నీ చేశాను చూడండి. ఏదైనా మన సొంత పని, మనంతటా మనం కష్టపడే పనిలో చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్లస్ మనకి 1 రూపాయి వస్తే మిగిలిద్ది మనకి. అదే ఒకళ్ళని మనిషిని పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. అందుకని నేను నా వరకు నేను సొంతంగా చేస్తాను. ఏ పనైనా సరే అన్నీ నేర్చుకోవాలి.
నేర్చుకొని వదిలేస్తే ఎప్పటికైనా ఇబ్బంది ఉండదు. నేను నా గొప్ప కోసం కాదు, వంటలు బాగానే చేస్తాను. మా అత్తయ్య బాగా చేస్తుంది. నాకు వంటలు బాగొచ్చు. అన్ని పిండి వంటలు చేస్తాను. ఏదో మా వారికి వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా హెల్ప్ చేస్తానన్నమాట. ఓకేనండి.